నమస్కారం నటకుమార్ గారు. సార్, కూటమి అధికారంలోకి వచ్చిన తదుపరి సూపర్ 6 అని చెప్పి కొన్ని హామీలను ఇచ్చారు ప్రజలకి. అవి విజయవంతమైందని చెప్పి ఇప్పుడు కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకుంటున్నారు. సో నిజంగానే సూపర్ 6 అయిందని కూటమి అంటుంది. కాదు, ప్రచారమే ఇదంతా డప్పు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డిది నిజం లేదు, సూపర్ 6ది నిజం లేదు. సూపర్ 6 చేస్తాననేది వాస్తవం, చేస్తున్నది వాస్తవం. ఒక రాత్రి సూపర్ 6 అవ్వో దాన్ని మొదలుపెడితే సక్సెస్కి దారి తీసే ప్రయాణంలో ఉంది. దాంట్లో అన్నీ పూర్తయిపోయి సూపర్ 6 మొత్తం చేసాం, చాలా పర్ఫెక్ట్ చేసాం అనేది అసంభవం. అలాగని ఏమీ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తప్పే. ఎందుకంటే సూపర్ 6 అనేది బస్సు ఉచిత ప్రయాణం అయ్యింది, సక్సెస్ అవడానికి టైం పడుతుంది. ఎందుకంటే కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఇది నేనేదో ఓన్గా మాట్లాడట్లే. జనాల దగ్గరికి వెళ్ళి ఇచ్చాపురం నుంచి అప్ టు అనంతపూర్ దాకా, ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా వెళ్ళి వెళ్తూ ఉంటున్నప్పుడు ఆ ప్రయాణంలో చెప్తున్న మాటలే నేను చెప్తున్నా. ఎందుకంటే మహిళలు ఇప్పుడు పలానా సర్వీస్కి ఎక్కువ బస్సులు ఉన్నాయి, పలానా సర్వీస్కి బస్సులు లేవు, పలానా దాంట్లో ఇంకొక ఏరియాలో బస్సులు లేవు, తక్కువ ఉన్నాయి. అలా వాళ్ళు కొంత అసంతృప్తికి లోనై ఉన్నారు. దాన్ని మనం రెక్టిఫై చేయాల్సింది ఆర్టీసీ రీజనల్ మేనేజర్సు, ఆర్టీసీ ఎండి, ఆర్టీసీ చైర్మన్లు, వీళ్ళంతా గవర్నమెంట్కి చెప్పవలసిన బాధ్యత ఉంది. అలాగే ప్రజలు అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు, లోకల్ కార్పొరేటర్సు, లోకల్ సర్పంచులు, లోకల్ వాళ్ళ ఏరియాని వాళ్ళు ఓన్ చేసుకొని ఓన్ చేసుకున్న ఏరియా పలానా ఏరియాలో బస్సు వస్తుందా రావట్లేదా, మహిళలు అసౌకర్యం ఉన్నారా లేకపోతే కరెక్ట్గా ఉన్నారా, మహిళలు బాగా చూసుకుంటున్నారా లేదా, భయపడకుండా ఎదురుగుండి చెప్పాలా. అంటే భయపడుతూ నాయకుడు ఏదో అంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఏదో అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, లేకపోతే లోకేష్ గారు అంటారు, అబద్ధం చెప్పడం మాని నిజం చెప్పండి. ఇది గ్రౌండ్ రిపోర్ట్ చెప్పండి, రియాలిటీ చెప్పండి. అది రియాలిటీ చెప్తే రేపు 29కి మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం పార్టీలో గొప్ప పేరు రావడం కోసం, మన పదవుల కోసం, లేకపోతే ఆయన దగ్గర మెప్పు పొందడం కోసం సూపర్ సార్ అంటే 2019 పరిస్థితి మనకు వస్తుంది. ఇది నేను మాట్లాడుతున్న నిజం. నన్ను తిట్టుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది తిట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలాగే తిట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి టైం అప్పుడు కూడా. జగన్ తిట్టుకున్నారు, అయిపోయింది, నట్టుకుమార్ యాంటీ చేస్తున్నాడు అనుకున్నారు. నేను చేయలే. ప్రజలు మాట్లాడిన మాటలు చెప్పాను, చూపించారు. అలా అందుకే నేనేమంటున్నా, మనం రియాలిటీ చెప్పండి, అప్పుడు అక్కడ రెక్టిఫై చేయండి. ఇప్పుడు ఉదాహరణకి నెల్లూరు రూరల్ ఉంది, లేకపోతే నెల్లూరు టౌన్ ఉంది, ఆత్మకూరు ఉంది, లేకపోతే అనంతపూర్ ఉంది, లేకపోతే మీకు తాడిపత్రి ఉంది, లేకపోతే కడప ఉంది, లేకపోతే పులివెందులు ఉంది. మనం రోజు పులివెందుల్లో మనం అన్ని విన్ అవుతామని అనుకోవద్దు. ప్రజల దగ్గర అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని మనం ఏ విధంగా తీసుకురావాలి, అది చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, అది లోకేష్ గారు చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు. మనం తీసుకెళ్తేనే నాయకుడి దగ్గరికి వాళ్ళు మొత్తం రెక్టిఫై చేయగలుగుతారు. ప్రజలు వెళ్ళరు. ప్రజల తరపున ఎవరున్నారు? ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఇన్ఛార్జ్ మినిస్టర్లు, వీళ్ళందరూ ఆఫీసర్స్, ఐఏఎస్, ఐపీఎస్. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్స్ కరెక్ట్గా ఎంప్లాయీస్ చేయకపోతే కంప్లైంట్ ఇస్ ద సెక్రటరీ, కంప్లైంట్ ఇన్ చీఫ్ సెక్రటరీ, కంప్లైంట్ ఇన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, కంప్లైంట్ ఇన్ నాయకుడు. అన్ని మెయిల్స్ మీకు రిప్లై ఇస్తున్నారు కదా. ఇప్పుడు మెయిల్స్కి రిప్లై ఇస్తున్నారు, వాట్సాప్కి రిప్లై ఇస్తున్నారు, ఫోన్కి రిప్లై ఇస్తున్నారు. అందుకే ప్రజల వద్ద పాలన, అంటే ప్రజల దగ్గరికి పాలన ఉంది కాబట్టి మనం ఇవన్నీ రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇది నెంబర్ 1. ఓకే, ఇవన్నీ మంచి చెప్తే చాలామంది చూడరు. వాళ్ళకి ఏంటంటే తిట్లు కావాలి. తిట్లు గెలిచి ఇప్పుడు నేను ఉదయం లెగిస్తే జగన్మోహన్ రెడ్డి తిడుతూ, లేకపోతే రోజాను తిడుతూ, లేకపోతే ఇంకొకరు తిట్టడానికి ఒక ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీని నేను కాను ఎంప్లాయీని. ఎందుకంటే ఆ పార్టీ వచ్చిన వాళ్ళు తిట్టి, ఈ పార్టీ వచ్చిన వాళ్ళు తిట్టాల్సినంత అవసరం లేదు. రియాలిటీగా బతికినంతకాలం మంచిగా బతికితే చాలు, ఉన్నంతకాలం నిజం మాట్లాడితే చాలు, కానీ అబద్ధాలు మాట్లాడాల్సినంత అవసరం లేదు. దాంట్లో అసంతృప్తి ఉంది. పార్టీ కింద మొత్తం టోటల్గా సూపర్ 6 ఏదైతే సూపర్ 6లో బస్సుది ఎలాగుందో, గ్యాస్ సిలిండర్స్ కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది డబ్బులు పడట్లేదు అంటున్నారు. అది కూడా అసంతృప్తి ఉంది. దాన్ని రెక్టిఫై చేయాల్సిన ఆఫీసర్స్ బాధ్యత ఉంది. అక్కడ లోకల్ సర్పంచులు, కార్పొరేటర్లు వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి. అలాగే మీకు సూపర్ 6 అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, తల్లికి వందనం, అదే తల్లికి వందనం కొంతమంది పడింది అంటున్నారు, కొంతమంది రైతు బంధులు, కొంతమంది పేర్లు లేవు అంటున్నారు, కొంతమంది. ఇవన్నీ ఇస్ ప్రక్రియ, డైలీ ప్రక్రియ. ఇదేంటంటే ఇది రాత్రి చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే లోకేష్ గారో చేయరు. మనం చేసుకుంటూ వెళ్ళాలి. దాన్ని ఎవరెత్తాలి? మేం కాదు ఎత్తేది. ఎత్తవలసింది నాయకుడు ఇంట్లో కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎత్తవలసిన నాయకుడు, ఆయన నాయకుడు సహచరులు జైల్లో ఉన్నారు, ఆయన నాయకుడు సహచరులు పరారులో ఉన్నారు,
ఆయన నాయకుడు ఉన్న సహచరులు భయపడుతూ లోన కూర్చున్నారు. ఈయనొక్కడే ప్రెస్ మీట్ పెడతాడు, బయటికి రాడు, చెప్పడు, ఎక్కడ శ్రీకాకుళమో తెలియదు, పక్కన ఎక్కడో తెలియదు, ఏమీ తెలియదు. ఏది చూసుకున్నా ఆయన అక్కడ ప్రెస్ మీట్ పెడితే కాదు, కూర్చోబెట్టి మీరు నిజంగా రోడ్లు బాగున్నాయని వాళ్ళు అంటున్నారు. వాస్తవంగా బాగాలేవు కొన్ని రోడ్లు, ఇంకా వేయలేదు. అది ఎమ్మెల్యే తప్పు, అక్కడ జాయింట్ కలెక్టర్ తప్పు, అక్కడ ఎంఆర్ఓ తప్పు, అక్కడ ఆర్ఎంబి అధికారులు తప్పు. ఆయన రిపోర్ట్స్ అన్ని మొత్తం చెయ్యండి అంటే చేయకపోవడం ఎవరు తప్పు? ఇవన్నీ కొంతమంది రిట్లు వేశారు, కొంతమందికి రోడ్లు బాగాలేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివన్నీ కూడా చేసుకోవాల్సింది కింద క్యాడర్ చేయట్లేదు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కరెక్ట్గా చేయట్లేదు. నేను పాకిరాపేట అనిత గారు ఒకసారి చెక్ చేసుకోమనండి, కొల్లి రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన చెక్ చేసుకోమనండి. అలాగే విశాఖపట్నం, అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విజయవాడ చెక్ చేసుకోండి. ఇప్పుడు దగ్గరే కదా, మచిలీపట్నం, గుడివాడ, పామర. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడెక్కడ ఏం తప్పులు జరుగుతుందో రెక్టిఫై చేసుకుంటే రేపు ఫ్యూచర్కి మనం గత కొన్ని సంవత్సరాలు పాలన ఇవ్వగలుగుతాం, కొన్ని పాలన ఇవ్వగలుగుతాం మనం. నితీష్ కుమార్ గారు బీహార్లో 4వ సారి పాలన చేశాడు. మరి మమతా బెనర్జీ గారు 4వ సారి వస్తున్నారు, 3వ సారి 4వ సారి వచ్చారు. అంటే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఒక్కొక్క ఉదాహరణకి కేరళ, ఉదాహరణకి తమిళనాడు, ఉదాహరణకి మహారాష్ట్ర 2 times వచ్చారు ఫడ్నవీస్ గారు. అంటే ఇవన్నీ మనం ఒకటేసారి ఎందుకు 2వ సారి రాలేకపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2 times 89 గెలిచారు, 94 గెలిచారు, 94, 99 and 2004 అంటే 2 times గెలిచారు. మళ్ళా మధ్యలో గెలిచారు. గెలిచిన తర్వాత 2వ సారి మనం ఎందుకు గెలలేకపోతున్నాం? నేను ఒకటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ, నిన్న లోకేష్ గారు కానీ, పవన్ గారు 2వ సారి మనం ఎందుకు గెలలేకపోయాం? 2014 గెలిచారు, 2019 ఎందుకు ఓడిపోయాం? కారణం ఏంటంటారు? ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రజలకు మనం చేసామని వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు తప్పుల్ని చూపించట్లేదు, వాళ్ళు చెప్పినది మనం గుర్తుపెట్టుకొని సూపర్ అంటున్నారు. తమ్ముడు బాగున్నారా, అక్కడ మనమే గెలుస్తాం, అన్నగారు ఇప్పుడు పెడితే మనం గెలుస్తాం. ఇది గ్రౌండ్ రియాలిటీ కాదు. నిజంగా చెప్పే కార్యకర్త ఆ పార్టీని కాపాడుకోవడానికి అక్కడ తప్పులు చెప్తాడు, మనం చేసిన గొప్పలు చెప్పడు. చేసిన గొప్పలు ఎక్కడ చెప్పాలి? మైకులో చెప్పాలి. తప్పులు ఎక్కడ చెప్పాలి? మన చెవులో చెప్పాలి. తప్పులు అంటే చెవులో అంటే ఏంటో తెలుసా? నాయకుడు కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఆ కాన్ఫరెన్స్లో సార్ ఈ ఊర్లో ఇది లేదు, ఈ ఊర్లో ఈ లైబ్రరీ లేదు, ఈ ఊర్లో ఈ కష్టం ఉంది, ఈ ఊర్లో కష్టం బాధ ఉంది, ఇవన్నీ చెప్పాలి. అలాంటిది చెప్పకుండా అక్కడ గొప్ప కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే దానివల్ల తీవ్ర నష్టం జరిగింది 2019లో. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, నేను వేడుకుంటున్నా, నేను బతిమలాడుకుంటున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మళ్ళా మీరు మంచి చెప్పిన పొగుడుతున్న వాడిని దూరం పెట్టండి, నిజం చెప్పేవాడిని దగ్గరికి తీసుకోండి, మీ రియాలిటీ రిపోర్ట్ చూసుకోండి. మీరు మొత్తం టోటల్గా ఏమవుతున్నాయి, మీరు పరిశ్రమలు అంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, అంటున్నారు, మరి సినిమా ఇండస్ట్రీ రేట్లు పెంచుతున్నారు, ఎక్కడికక్కడ బ్యాడ్ అవుతున్నారు, ఎక్కడికక్కడ మొత్తం టోటల్గా పంపకాల్లో కూడా మీరు అంత ఇంటికి వెళ్ళి డబ్బు పంచుతున్నారు, ఫంక్షన్ మీరు అకౌంట్లోకి వేస్తున్నారు. మీకు సచివాలయంకి వెళ్తే కాగితాలు కావాలంటే ఉదయం రండి సాయంత్రం రండి, ఉదయం రండి సాయంత్రం రండి తిప్పుతుంటే ఒక వ్యక్తి మనం ఇన్నిసార్లు హెల్ప్ చేస్తుంటే ఆ 2 సార్లు తిరిగి 100 రూపాయలు ఆటోకి అయినప్పటికీ ఆ ఆటో డబ్బులు పెట్టుకున్నప్పటికీ మన మీద విరక్తి పడుతుంది. ఇవన్నీ రియల్గా నేను చెప్తున్నాను, రియల్గా అర్థం చేసుకోండి. దయచేసి కింద క్యాడర్ని మనం 100% ఇన్ఛార్జ్ మినిస్టర్లు చెక్ చేయట్లేదు. వాళ్ళు వస్తున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్లు వస్తారు, ట్రూ అని వస్తారు, కీ అని వస్తారు, మొత్తం టోటల్గా అందరూ వెళ్ళిపోతారు, ఫుల్ ఎస్కార్ట్తో వస్తారు, మధ్యాహ్నం చక్కగా భోజనం చేస్తారు, మళ్ళీ చక్కగా హాయ్ చెప్తారు, బాయ్ చెప్తారు. దానికోసం ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎందుకు రావడం? ఆ ఎమ్మెల్యే సరిపోతారు కదా. అంటే ఇది పరిస్థితి వస్తుంది. కనుక సూపర్ 6 మీరు వాళ్ళు పెట్టిన దానికి ధన్యవాదాలు. కానీ ఈ సూపర్ 6 సక్సెస్ అవ్వాలని, 2029 మీరు గవర్నమెంట్ ఫామ్ చేయాలని, నిలబడాలని మనం కోరుకుందాం. ప్రధాన ప్రతిపక్షం మీరు వాళ్ళు ఏం చేయట్లేదో మీరు పోరాడండి. మీరు బెల్ట్ షాపులు లేవని మీరు అనుకుంటున్నారు, ఇంటింటికి బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు ఆ బెల్ట్ షాపుల్లో పోరాడటానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మొగమాటం అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు కూడా దాంట్లో వాటాదారులు. బయటికి ఇద్దరు కొట్టుకుంటున్నారు, రూరల్గా జిల్లాల్లో మాత్రం వైసీపీ టీడీపీ బాయ్ అన్నదమ్ములే, వైన్సుల్లో అన్నదమ్ములే, మళ్ళీ దీంట్లో బార్డర్లో అన్నదమ్ములే, అన్నిట్లో అన్నదమ్ములే. నేనేమంటున్నా, దాని మీద ఎంక్వైరీ చేయండి. నేను వాటి మీద అంటే ఎవరి దగ్గర నుంచి డబ్బు వస్తుంది,
ఏ బ్యాంకు నుంచి డబ్బు వస్తుంది, ఏది చలాన్లే, ఏ బ్యాంకు నుంచి మీకు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు, ఎవరు గ్యారంటీ ఇచ్చారు, ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఈ వ్యక్తులంతా ఎవరు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇన్ని వందల కోట్లు ఇన్ని వేల కోట్లు ఎవరి డబ్బు ఇది. ఎంక్వైరీ టు సిబిఐ అండ్ సిబిఐ సిఐడి. మరి మీరు బయట జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం ఏంటి, అక్కడ జిల్లాల్లో వైన్స్లో వచ్చి ఇష్టం వచ్చి రేటు పెంచి బెల్ట్ షాపులు పెట్టడం ఏంటి, మీరందరూ టీడీపీలు వైసీపీలు ఒకటైపోవడం ఏంటి. మరి ఇది ఎక్కడ, ఇది రాజ్యాంగంలో మరి ఎక్కడ లేదే. పార్టీల్లో మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా, ఇది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అర్థం చేసుకోవాలా, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలా, ఇది లోకేష్ గారు అర్థం చేసుకోవాలా. ఇదా నేను మాట్లాడితే నట్టుకుమార్ తప్పు, నట్టుకుమార్ మాట్లాడతాడు నిజం మాట్లాడేస్తాడు అనేసి, నేను మాట్లాడేదే నిజం. ఒకవేళ ఇది కరెక్ట్ కాదు అంటే నేను మొత్తం టోటల్గా ఇచ్చాపురం నుంచి మీకు లిస్టులు ఇస్తాను, మిమ్మల్ని కావాలంటే ఫోటోలు కూడా పెట్టమంటే బెల్ట్ షాపుల ఫోటోలు అన్నీ పెడతా, ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా ఫోటోలు పెడతా. మళ్ళీ ఆ బాటిల్ అక్కడ కొని ఆ ఫోటో వీడియో కూడా పెట్టమంటే పెడతా. అంటే ఆ పరిస్థితి. అడిగే నాదుడు లేడు, ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షం లేకపోతే అరాచకం జరుగుతుంది, ప్రతిపక్షం లేకపోతే ఇలాగే జరుగుతాయి, ప్రతిపక్షం లేకపోతే అధికార పక్షం ఏం చేసినా కూడా వన్ టైం అయిపోతుంది. అందుకే ప్రతిపక్షం కుమ్మక్క అయిపోయింది, ప్రతిపక్షం మొత్తం మీ నాయకులంతా అమ్ముడుపోయారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను నేను. మీరు ఒక్కరు కూర్చొని ఆ ప్యాలెస్లో కూర్చొని ఎంతో అరుచుకుంటే ఏముంది, ఏం మాట్లాడుకుంటే ఏముంది. మీ వాళ్ళు ఎక్కడైనా ధర్నా చేశారా? ధర్నా చేయాలంటే మీరే డబ్బు ఇవ్వాలా, మీరు రోడ్డు మీదకి రావాలంటే మీరే డబ్బు ఇవ్వాలా. అంటే ఆ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ ఉంది. నాకు ఏమనంటే నాకు ప్రతిపక్షం ఇవ్వు, నాకు ప్రతిపక్షం రాని ప్రతిపక్షం నీకు ఎక్కడి నుంచి ఇస్తారు? మీకు ప్రతిపక్షం ఇచ్చే బదులు మరి వాళ్ళకి ప్రతిపక్షం ఇవ్వాలి కదా. వాళ్ళకి 8 వచ్చాయి, మీకు 11 వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మీ ఇద్దరికి ఇచ్చేయాలా? అంటే ఎందుకు అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రధాన ప్రతిపక్షం లేకపోబట్టే, మీరు ప్రతిపక్షంలో పోరాడిపోబట్టే, మీ వాళ్ళు అందరూ కూడా అక్కడ జిల్లాల్లో కుమ్మక్క అయిపోబట్టే ఈరోజు మా మందు ఏరులై పారుతుంది, మందు ఏరులై పారుతుంది. మీరు ఇది వాస్తవమా కాదా మీ గుండెల మీద చేసుకో చెప్పండి. ఇక నేను అంతగా నేనేమి చెప్పను. సూపర్ 6 సక్సెస్ అవ్వాలని, సూపర్ 6 బాగుండాలని ప్రజలు అందరూ వచ్చారు. ప్రజలతో మమేకమై అందరికీ కూడా మీరు చెప్తున్నారు. దయచేసి మనం అన్ని కార్యక్రమాల్లో ఒడిదొడుకులు ఉన్న అన్ని కూడా రెక్టిఫై చేస్తామని, రెక్టిఫై చేయించగలమని, కింద సర్పంచ్ నుంచి అప్ టు చంద్రబాబు నాయుడు గారి దాకా కష్టపడితే సాధించడం లేదు, కష్టపడి సాధించుకోవాలి, సాధించుకుందాం. దయచేసి అందరూ కష్టపడితే రేపు 29లో పార్టీ రావడానికి మనం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళడానికి బాగుంటుందని. వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ప్రచారం చేయకపోవడమే మేము చాలా వరకు చేశాము, వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు అని చెప్పి జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఆయన అన్ని అమలు చేశారంటారు. కారణం ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి? ఏముండదు, ఓడిపోవడానికి సింపులే. ఆయన గెలక ముందు పాదయాత్రకు వెళ్ళాడు, గెలిచిన తర్వాత ప్యాలెస్లో ఉన్నాడు. కానీ గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాల వయసులో ప్రజల్లో ఉన్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రజల కోసం తెలుసుకుంటున్నాడు, ప్రజల బాధను తెలుసుకుంటున్నాడు, కష్టాన్ని తెలుసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు, తెలుసుకుంటున్నారు, లోకేష్ గారు వెళ్తున్నారు, తెలుసుకుంటున్నారు, భారతి గారు ఇంట్లో ఉంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఓడిపోయినా కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో నుంచే ప్రెస్ మీట్ పెడుతున్నారు, బయట ఆఫీస్కి కూడా వెళ్ళట్లే. అంటే ముహూర్తాలు ఏమైనా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఓడిపోవటానికి కారణం ఏంటంటే మీరు ఇంట్లో కూర్చోవడం. చంద్రబాబు నాయుడు గారికి గెలటానికి కారణం ఆయన ప్రజల్లో ఉండడం, చంద్రబాబు నాయుడు గారికి గెలటానికి కారణం ఆయన అరెస్ట్ చేయడం, చంద్రబాబు నాయుడు గెలటానికి కారణం వాళ్ళ భార్యను మీ ఇష్టం వచ్చి తిడుతుంటే చిరునవ్వుతో చక్కగా వాళ్ళందరికీ ఆశీర్వదించడం. అందుకే మీ ఓటమికి కారణాలు, ఆయన గెలుపుకి కారణాలు ఈ 2 తప్ప ఇంకోటి ఏమీ లేవనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని నిజమని తెలుసుకోగలరు. ఇప్పటికైనా లెగిసి జనాల్లో నుంచి బయటకు వచ్చి జిల్లాల వారిగా కూర్చొని హెలికాప్టర్ దిగి కారులోకి వచ్చి ఆ కారులో నుంచి చిన్న రోడ్డు మీద జనాల్లో నడుచుకుంటూ వెళ్తే ఆ జనాలు మళ్ళా కనబడతారు, మళ్ళీ మీకు గవర్నమెంట్ వస్తుంది. లేదు అంటే శాశ్వతంగా టీడీపీ గవర్నమెంట్ కూటమి ఉంటుంది. మీకు ఈ 11 సీట్లు కూడా ఉండవని మాత్రం మీకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.